Lord. Praise the Lord. అందరం ఒక్క నిమిషం లేచి నిలబడి shall we all stand in the presence of God. ఒక్క నిమిషం లేచి నిలబడి చేతులు జోడించి శ్రమలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఇది అనుగ్రహ సమయం. దేవుడు నిన్ను నన్ను పిలిచిన సమయం. దేవుడు ఒక మహాకృప మనందరి పైన ఉండాలని ఈరోజు మాట్లాడిపోతున్న ప్రతి మాట దేవుడు తన కృపలో మనకు అర్థమయ్యేటట్టుగా చేయాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా. మంచివాడా, మంచి చేయువాడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఆలోచనకర్తానికి వందనాలు. ఈ దినము తండ్రి నాయన ప్రభా, ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన తండ్రి ప్రభా, నువ్వు కార్యాలు చేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, మేము ఎలా జీవించాలో, దేనికోసం జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. మా ఈ భక్తి జీవితం తండ్రి నీకు ప్రియముగా లేనియట్లయితే ప్రభా, అయ్యా మేము ఇంకా ఎలాగా బాగు చేసుకోవాలో, సరి చేసుకోవాలో ప్రభా మాకు నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, నీ వైపు మేము చూస్తుండగా ప్రభా, నీ కనులతో మమ్మల్ని అందరినీ ప్రభా అయ్యా చూడమనే అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభా, నువ్వు చూసిన ప్రతి ఒక్కరూ నాయన ప్రభా అయ్యా ప్రభా సరిచేయబడ్డారు, అయ్యా ఉపయోగించుకోబడ్డారు ప్రభా, ఉత్తములుగా మారారు తండ్రి. నాయన ఈరోజు మేమందరము కూడా నీ వైపు చూస్తుండగా ప్రభా, మీ జీవితం మాకు అందించి తండ్రి అయ్యా నీ వాక్యంలో ఎదుగుటకు ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ మరియా మా అందరి కోసం ప్రార్థించండి. దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. ఆత్మ వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. ఆత్మ వచ్చినప్పుడు ఏకాత్మతో ప్రార్థన చేస్తాం. ఆత్మ వచ్చినప్పుడు మనం విడుదలను పొందుతాం. కాబట్టి మన జీవితాన్ని ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ రెండు చేతులు పైకెత్తి మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు అని చెప్తూ పరిశుద్ధాత్మను మన మనసులోకి ఆహ్వానించుకుందాం. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. చప్పట్లు కొడుతూ రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. స్వాగతం దేవా, స్వాగతం దేవా, అందరు కలిసి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మా నావికుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా బలముగా వీచే గాలి వోలే మా హృదయంలోకి, హృదయములోకి రండి దేవా. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ బలముగా వీచే గాలి వోలే మా హృదయంలోకి, హృదయములోకి రండి దేవా. చప్పట్లు కొడుతూ రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 రండి
జ్వాలల వంటి నాలుక వోలే నా పెదవులపైకి రండి దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక వోలే నా పెదవులపైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా స్వాగతం దేవా మా నాయకుడవు నాయకుడవు మా నావికుడవు మా నావికుడవు మా బోధకుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు మా స్నేహితుడవు మా నాయకుడవు మా నాయకుడవు మా నావికుడవు మా నావికుడవు మా బోధకుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు చేతుల పైకి చప్పట్లు కొడుతూ రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రండి మాపై రండి చేతుల పైకి చెప్తావా రండి మాలో రండి సర్వం సమర్పించుకొని మా జీవితాలను సమర్పించుకుంటున్నాం ప్రభా. ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తి ఈరోజు వినబోతున్న మా వాక్యం ప్రభా నా హృదయములోకి ప్రవేశించి అయ్యా నా జీవితంలో కార్యాలు చెయ్యమని అడుగుచున్నాను ప్రభా. కేవలం విను బిడ్డగా కాకుండా విని ఆచరించే బిడ్డగా నాకు దీవించమని అడుగుచున్నాను. లార్డ్ give me the grace, oh Lord, not only listening to the word of God, but give the grace that I will do according to what your word says in my life, oh Lord. ప్రభా అలాంటి జీవితాన్ని ప్రభా నాకు నేర్పించమని నీ యొక్క వాక్యాన్ని నన్ను అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. నీవెవరు అన్న సత్యాన్ని మనం ఈ రోజు నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ వెన్ ఐ నో వాట్ ఐ యామ్, then only I can do something for the nation or for God. అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరో నాకు తెలిస్తే అప్పుడు కానీ నేను దేశానికి కానీ మరి దేవుడికి కానీ ఏమైనా పని చేయగలను. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరో తెలియకపోతే నేను ఎందుకు పుట్టానో, ఎందుకు పిలువబడ్డానో, ఎందుకు ఎన్నుకోబడ్డానో, ఎందుకు క్రీస్తులో నేను ఉన్నానో నాకు కనుక తెలియకపోతే నేను ఏమీ చెయ్యలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి అంశానికి కొద్దిగా దాటి ఒక విషయాన్ని నాకు చెప్తున్నారు. ఆ విషయం మీతో చెప్పిన తర్వాత మళ్ళీ నేను వాక్యంలోకి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు యేసుప్రభు ఈ లోకంలో తిరుగుతున్న సమయంలో, పరిచర్య చేస్తున్న సమయంలో హఠాత్తుగా యేసుప్రభుకు ఒక చిన్న సమస్య వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఒక అనౌన్స్మెంట్ వింటున్నాడు. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇదిగో నువ్వు సుంకం కట్టాలి, నువ్వు ట్యాక్స్ కట్టాలి అని ఒక మాట వింటున్నాడు. మనం కూడా నెల ప్రారంభం కాగానే పాల బిల్లు కట్టాలంటారు, ట్యాక్సులు కట్టాలంటారు, రెంట్ కట్టాలంటారు. ఒక్కొక్కసారి చేతిలో ఉన్న జీతము మన ఖర్చులకి సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో కంగారు పడుతుండవచ్చు పేతురు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులే లేవు కదా. వెంటనే యేసుప్రభు ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి వల వేయి, ఒక చేప నీకు దొరుకుతుంది, ఆ చేప నువ్వు పట్టుకో, నోరు తెరవమను,
నోటిలో ఒక నాణెం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఒక్క నాణెంలో సగము నువ్వు నా కోసం ట్యాక్స్ కట్టు, సగాన్ని తీసి నీ కోసం ట్యాక్స్ కట్టుకో. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కేవలం మన కోసమే మనల్ని బాగు చేయడండి, మనతో పాటుగా మనం తీసుకొచ్చే వ్యక్తులను కూడా బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే కాదండి, మన కోసమే దేవుడు మన కోసమే చేయడండి. అంతేకాకుండా మన ఇంటిలో ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళలో కూడా ఆయన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. I believe only one thing, my dear children of God. None of us are here by chance, but every one of us are here by choice of God. Praise the Lord. Hallelujah. చూడండి, చేపని దేవుడు ఎన్నుకున్నాడు. స్వతహాగా మనం చూసినట్లయితే సముద్రంలో చేపలు ఎప్పుడు కూడా లోయలో ఉండడానికి ఇష్టపడతాయి, లోపలికి ఉండడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే చేప నీటి మీద ఇట్లా వస్తుంటే పైనుంచి పెద్ద పెద్ద గద్దలు కానీ కింగ్ ఫిషర్స్ కానీ ఒక్కసారిగా పట్టుకొని చేపను తినేస్తాయి. ఒకటి. రెండోది, వల వేస్తే అన్ని చేపలు పట్టుకుంటాయి. అందుకని కంఫర్ట్ జోన్, చాలా ఇష్టమైన హ్యాపీ జోన్ చేపలకి ఏంటంటే లోయలో ఉండటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ లోయల్లో అన్ని చేపలు ఉన్నాయి. సడన్గా ఒక చేప చెప్పుండొచ్చు, ఇదిగో యేసు ప్రభుకి ట్యాక్స్ కట్టడానికి ఒక నాణం, ఒక చేపలు మనలో ఒక నోట్లో ఉంచబడిందంట అని ఒక డిస్కషన్ జరిగి ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెయింట్ ఆంథోనీ చర్చ్కి వాక్యానికి వినడానికి వచ్చిన వాళ్ళు, పూజలో పాల్గొనవలసిన వాళ్ళు, మీకు తెలుసా మీలో జీవం ఉంచి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడని తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వచ్చి ఉండి వెళ్ళిపోవటం కాదండి. దేర్ ఇస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ వెన్ గాడ్ హస్ బ్రాట్ యు ఎ ష్రైన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పుణ్యక్షేత్రానికి దేవాది దేవుడు తీసుకొచ్చాడు అంటే ఒక ప్లాన్ అండ్ ఒక పర్పస్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చేపలు అన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఒక చేపకు అర్థమైపోయింది ఒక సంతోషం ఏంటంటే, నేను యేసు ప్రభుకు ఉపయోగపడబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోయలో ఉన్న ఆ చేప ఒడ్డులోకి వస్తుంది అంటే హ్యాపీనెస్ నుంచి డేంజర్ జోన్కి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ us sitting here will leave their comfort zone and come to the danger zone to be used by God? Praise the Lord. హల్లెలూయా. లోయలో నుండి అది ఒడ్డులోకి వచ్చేస్తుంది. ఆ చేప నోటిలో నాణం ఉంది. అది చూస్తుంది. ఒకవేళ పేతురు నాలాంటి వాడు అనుకోండి, నేనైతే వాయిదాలు వేస్తుంటా పనులు, ఏమన్నా రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే. ఒకవేళ పేతురు గారు ఈరోజు వద్దులే రేపు కడదాంలే సుంకం అంటే ఆ ఒడ్డులోకి వచ్చి ఎవరి వలలో పడకుండా ఆ చేప పేతురు గారి కోసమే ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ప్రపంచమంతా ఒక సముద్రం అయితే, ఆ సముద్రంలో నువ్వు ఒక చేపవైతే, నువ్వు ఒడ్డుకు వస్తున్నట్లయితే లోకమేసే వలలో పడుతున్నావా లేదా దేవుడు కోసం ఉపయోగపడుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని. అందుకనే ఈరోజు అంశం ఏంటంటే, యు ఆర్ సి. Praise the Lord. Hallelujah. 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 You are created, you are chosen, you belong to Christ and you are called. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎందుకు చూడండి, ఆ చేప ఒడ్డున దగ్గరికి వచ్చి పేతురు కోసం చూస్తుంది. చేపలు పట్టడానికి పేతురు ఒక్కడే వెళ్ళడండి. జాలర్లు చాలా మంది ఉంటారు. చూడండి, పేతురు కోసం కనిపెట్టుకుని ఉన్న చేప దేవుడి బిడ్డల కోసం కనిపెట్టుకున్న వాళ్ళమై ఉండాలి. యేసు ప్రభు కోసం కనిపెట్టుకొని ఉండవలసిన వాళ్ళమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన పనులు కొద్దిగా ఆలస్యం జరిగితే, మనం అనుకున్నది కొద్దిగా దేవుడు వాయిదా వేస్తే వెంటనే మన మనసులో, మన హృదయంలో చాలా ఆలోచించేసుకొని దేవుడు ప్రణాళికకి, దేవుడు పద్ధతికి కూడా మనం వాయిదాలు వేసేసి తారుమారు చేసేస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోటిలో నాణం ఉంటే అన్నం తినగలదా చేప? అంటే చేప ఫాస్టింగ్ చేస్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య చాలా మందికి ఫాస్టింగ్ అంటే చాలా భయం, గ్యాస్ ఫామ్ అయిపోతుందంట. యేసు క్రీస్తు కోసం ఉపవాసం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొన్ని రోజుల్లో మనం తపస్కాలంలోకి వెళ్ళిపోతుంటాం. ఆ ఉపవాసం ఒకటైతే
ఈ ఉపవాసము నేను దేవుడికి ఉపయోగపడే ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యక్తిగత అనుభవంగా చెప్తున్నా, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, if there is a chance for you to fast and pray, fast and pray. Praise the Lord. Otherwise one age will come wherein you cannot even fast. ప్రైజ్ ది లార్డ్. అవకాశం వచ్చి ఉపవాసం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కాకపోతే ఒక రోజు ఒకటి వస్తుందండి, మీరు ఉపవాసం చేయాలన్నా చేయలేని వయసు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. చేప చూడండి నోట్లో పెట్టుకొని వెతుకుతూ ఉంది పేతుర్ని. నేను ఉపయోగపడాలి, నేను యేసు ప్రభుకు ఉపయోగపడాలి, నేను ట్యాక్స్ కట్టగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు కానీ దేవుడు కానీ మనం చేయి చాపి అడగవలసిన అవసరం లేదండి. You are the person who have to be useful for the kingdom of God. Praise the Lord. Hallelujah. చేయి చాచి మాకు అవసరతలు ఉన్నాయి, మీరు సహాయం చేయండి అని ఒక సేవకులు కానీ ఒక చర్చ్ కానీ అనౌన్స్మెంట్ చేయవలసిన అవసరం లేదు. You are called for certain things, you have to be useful for that certain things. Hallelujah. Hallelujah. పేతురు చాపని వల వేయగానే రక్తం కారుతుంది, నోటిలోంచి నాణం వస్తుంది. చూడండి, ప్రమోదము నుంచి ప్రమాదములోకి, ప్రమాదములో నుంచి ప్రణాళికలోకి చాప వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీనెస్ టు డేంజర్, ఫ్రమ్ డేంజర్ టు పర్పస్. ప్రైజ్ ది లార్డ్. మై డియర్ బిలవెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సిట్టింగ్ హియర్, డూ యూ నో దట్ we are called for a purpose of God? Praise the Lord. Hallelujah. And do you know that we are called to be used by God? Praise the Lord. మొట్టమొదటిగా దేవుడు మనల్ని సృజించాడు. యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. ఆదికాండం 1:27 మనం చూస్తాము, దేవుడి చేత నీవు నేను సృజించబడిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 139వ కీర్తన 14-15 మనం చూస్తున్నాం. 139వ కీర్తన 14వ వచనం. నీవు భీకరుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, ఈ అంశము నాకు బాగుగా తెలియను. నీ కార్యాలు, నీ వంశాలన్నీ కూడా నాకు బాగా తెలుసు. నేను రహస్య స్థలమున, చూడండి, నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, రూపము దాల్చక మునపే మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండదలుచుకోలేదు. హల్లెలూయా. 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 ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో చక్కటి మాట ఉంటది. గొప్పలు చెప్పుకొను వారు దేని విషయం గొప్పలు చెప్పుకోవాలంటే నేనున్నానని ఎరిగి. చదవమ్మా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. గొప్పలు చెప్పుకొనివాడు, తాను నన్ను అర్థం చేసుకొనుటను, వాళ్ళు నన్ను ఎరిగి అర్థం చేసుకొనుటలో గూర్చి గొప్పలు చెప్పుకొనును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మై క్వశ్చన్ హియర్ ఈస్, we are created by God, and my question today is, do we really understand God? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. When I know that I am created by God, when I was secretly formed in the womb of my mother with a great plan and purpose of God, do we really know that He exists? And do we really understand our God? Praise the Lord. చాలా సార్లు ప్రార్థనకి ఎందుకు మనం వస్తామంటే, దేవా నన్ను అర్థం చేసుకో, నాకు ఈ కష్టం ఉంది, నష్టం ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉంది, ఒక పెద్ద లిస్టు మనం దేవుడి ముందు పెట్టడానికే మన ప్రార్థనలకు వస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ మొదటి మంగళవారం ఒక చిన్న ధ్యానం చేద్దాం. మన దేవుడు మనతో ఉన్నాడండి. అది అట్లానే పెట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం. ఫాస్ట్ తీయాలి.
నేను నిర్ధకముగా శ్రమ పడి తిని, నేను వేస్ట్ గా శ్రమ పడుతున్నా. ప్రతి మంగళవారం గుడికి వస్తున్నాను, సాయంత్రం వరకు ఉంటున్నాను, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, ఎన్నెన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్నెన్ని సాక్రిఫైసులు చేశాను, ఎన్నెన్ని దానాలు చేశాను. ఆల్ మై థింగ్స్ ఐఎమ్ డూయింగ్ యాజ్ గోయింగ్ యాజ్ ఎ వేస్ట్. నాకేం జరగటం లేదని మనం అనుకుంటూ ఉంటామంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలండి? కొంతమంది చెప్తారు ప్రార్థన చేయండి అమ్మా అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఒక చక్కటి మాట చెప్తుంది, విందాం, చదవమ్మా. నా బలమునంతటిని వినియోగించినను, నా బలమునంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతిని. ఫలితం నా జీవితంలో జరగటంలో కూర్చుని ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు? ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు ఇంత ఫలితం నేను చూడటం లేదు. No matter I stretch out my hand and cry and cry and cry and cry, but I'm not getting any result. Every time I see that I am in the failure stage only. ఎప్పుడు చూసినా ఓటమిలోనే నేను ఉంటున్నాను. ఎప్పుడు ప్రార్థనకు జవాబు దొరకటం లేదు. నా పనంతా వేస్ట్ అవుతుంది, నాకు శ్రమ అంతా వేస్ట్ అవుతుంది, నా ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా ప్రభువు తప్పక నా కోపు తీసుకొను అంటే నా సైడ్గా ఆయన ఉంటాడు, నాతో ఉంటాడు. తర్వాత చదవమ్మా. నా కృషికి గాను నన్ను బహుకరించును. గట్టిగా చెప్పండి కొడతాం. ప్రైజ్ ది లార్డ్. డు యు నో యువర్ రివార్డ్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎట్ టైమ్స్ వి సీ దట్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏం జరగటం లేదని మనం అనుకుంటూ ఉంటాం. ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోండి. కుటుంబ జీవితం కావచ్చు, బిడ్డల జీవితం కావచ్చు, వివాహ జీవితం కావచ్చు, ఏదైనా పిల్లల సెటిల్మెంట్ విషయం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు నీ కృషికి తగిన బహుమానము నా వద్ద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఐ నో వెన్ టు గివ్. దట్ ఈస్ వై యు ఆర్ క్రియేటెడ్. You are created for one purpose, that is to know that your reward is with him. Praise the Lord. Praise the Lord. ఎందుకు సృజించబడ్డావు అంటే దేవుడి దగ్గర నా బహుమానం ఉంది అని నీకు అర్థం అవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, క్రైస్తవులారా, పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులారా, మీకు ఒక చేతులు జోడించి కన్నీటితో చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కూడా నీ జీవితాంతం వరకు కూడా దేవుడిలో అలసిపోవద్దు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడిలో విసిగిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా నీ జీవితంలో క్రీస్తులో నీరసించిపోవద్దు. 5 రోజుల క్రితం వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? నీరసానికే నీరసం వచ్చేటట్టుగా నీ జీవితాన్ని నేను మారుస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీరసమే నన్ను చూసి నీరసించిపోవాలి. అది క్రైస్తవ జీవితం. ఆర్ యు విత్ మీ? ఆర్ యు విత్ మీ? ప్రైజ్ ది లార్డ్. డోంట్ గెట్ టైర్డ్. Don't give up, because Jesus has not given up us. మనల్ని వదిలేశాడా? Praise the Lord. That is why you and I are created. ఆలస్యం జరుగుతుందంటే అక్కడ గొప్ప దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. రహస్య స్థలమందు నేను ఇంకా పిండంగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూడకుండా లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చూస్తున్నాడు దేవుడు మనల్ని? ఎందుకు చూస్తున్నాడు? కూర్చొని ఏడ్చి ప్రభా ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలని మొరపెట్టుకోవడానిక? ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలని అడగడానిక? మీకు ఒకటి తెలుసా అండి? తండ్రికి మీకు ఏమి ఇవ్వాలో మీకంటే అధికంగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. He knows to give you the best things. చాలా గొప్పవి ఆయన నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు నేను సృజించబడ్డాడంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి, నిన్ను మాతృగర్భమున రూపింపక మునిపే, నిన్ను మాతృగర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. హల్లెలూయా. The first thing is you are created, the second thing is you are chosen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆల్రెడీ చెప్పాను ఈ రోజు అంశం ఏంటి? సి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుడి చిత్తమైతే ఈ సంవత్సరం అంతా ఆల్ఫాబెట్స్ చెప్పుకుందాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మాతృ గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. డూ యు నో దట్? తెలుసా? పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ఐ యామ్ చోసన్ బై గాడ్. I am chosen by God. ఎప్పుడు? when I was in mother's womb. ప్రైజ్ ది లార్డ్. Praise నేను the Lord. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఏ కులానికి చెందిన దానివైనా, ఏ మతానికి చెందిన దానివైనా, ఏ ఊర్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా, గవర్నమెంట్ హాస్పిటల్లో మీ మమ్మీ నిన్ను డెలివరీ చేసిన, కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన, ఒక్క సత్యం ఏంటంటే నీవు దేవుడి చేత తల్లి గర్భములో ఉన్నప్పుడే నువ్వు ఎన్నుకోబడ్డావు. ఐఏఎస్ ఆఫీసర్గా నేను ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ అన్నీ పాస్ అయిపోతాను. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాను. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాను? సెలెక్ట్ అయ్యాను అని ఇంట్లో కూర్చుంటానా? నాకు ఒక డిపార్ట్మెంట్ ఇవ్వబడుతుంది, నాకు ఒక మినిస్ట్రీ ఇవ్వబడుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ నా కింద వర్క్ చేస్తాయి. ఐ హ్యావ్ టు వర్క్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నుకోబడిన నీవు దేవుడి చేతిలో వాడబడాలి. ఆమేన్. హల్లెలూయా. 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 తల్లి గర్భం ఎంతమంది నమ్ముతారండి? బై ద వే, నేను దేవుడి చేత ఎన్నుకోబడ్డానని ఎంతమంది నమ్ముతారు? చేతులు ఉన్నవారు చేతుల పైకి దూపండి. వావ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకమ్మా ఏడుస్తూ కూర్చోడానికా? కాదు కదా. పడిపోవడానికా? పాపం చేసి కడుక్కొని, పాపం చేసి కడుక్కొని, పాపం చేసి, అంతేనా? కాదు. ఎందుకు? చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం తర్వాత, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నేను నిన్ను పుట్టక మునిపే, నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను పవిత్రపరచాను. చెప్పలు కొడతాం. హల్లెలూయా. 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 What does it mean that God made you holy before you were born? Praise the Lord. అంటే స్వతహాగా పుట్టిన వెంటనే దేవుడు మన పరిశుద్ధతలోకి ఇస్తారు. పాపం చేసినప్పుడు పరిశుద్ధత వెళ్ళిపోతుంది. పాపం నుండి క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు తిరిగి పరిశుద్ధతలోకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆల్రెడీ ఉన్నది మళ్ళీ బయటకు వస్తుంది అనమాట, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. శరీరం కదండి, బలహీనం, పాపం చేస్తుంటాం. కానీ పాపంలోనే ఉండకూడదు. పాపం నుండి బయటకు వస్తే దేవుడు మళ్ళీ పరిశుద్ధతలోకి ఇస్తాడు. ఆమేన్. దేర్ ఇస్ ఎ ప్లాన్ ఫర్ గాడ్ చూసింగ్ యూ. పక్కన నాకు చెప్పండి, నేను పుట్టడానికి ఒక ప్లాన్ ఉంది. నన్ను ఎన్నుకున్నందుకు ఒక పర్పస్ ఉంది. ఐఎమ్ నాట్ బోర్న్ ఫర్ ఎ జోక్, ఐఎమ్ నాట్ చోసన్ ఫర్ ఎ జోక్. ఎన్నుకోబడిన వాడు ఎన్నుకున్న స్థాయికి బతకాలి. ఆమేన్. ఎందుకు ఎన్నుకున్నాడంటే చదవమ్మా. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. వాట్? నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. మీకు సంతోషం లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీరు ఎన్నుకోబడ్డారు కదా? ఒకళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు నాతో ఏం చెప్తున్నాడో చెప్పండి అని ప్రవచనాలు అడగడానికి కాదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికనే ప్రార్థన చేసుకుని దాన్ని బట్టి ఆలోచించడానికి కాదు. You yourself are a prophet for the kingdom of God. Amen. Amen. జాతులకి ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. Amen. That is the choice of God. అందుకని ఏమన్నాడు తెలుసా? You did not choose me, but I choose you. Praise the Lord. నీవు నన్ను ఎన్నుకోలేదమ్మా, నేనే నిన్ను. ఆయన ఎన్నిక సూపర్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎన్నుకుంటే చాలా చూస్తూ ఉంటాం. నాకు అనుకూలంగా ఉన్నారా లేదా, నాతో కలిసి మంచిగా ఉంటున్నారా లేదా, నేను ఉపవాసం ఉంటే వాళ్ళు ఉపవాసం, ఎన్ని చూస్తాం కదా. ఒక టీం బయటికి వెళ్ళాలంటే చాలా సెలెక్టివ్గా ఉంటాం, చూసుకుంటుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేనే నిన్ను ఎన్నుకున్నా. జాతులకు ప్రవక్తగా ఉండడానికి. చదవమ్మా.
నిన్ను జాతుల ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. తర్వాత చదువు 10వ వచనం చదువు. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం వసగతిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు బలహీనంగా ఉన్నావా? డూ యూ థింక్ ఐఎమ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ ఇన్ ఎనీథింగ్? నేను వీక్గా ఉన్నాను, నాకేం చేతకట్లేదు. ఒక్క మాట నా భర్తకు చెప్తే నా భర్తనే నా మాట వినడు, నా పిల్లలే నాతో సహకరించడం లేదు, నాకు గొంతే లేదండి ఇంట్లో, నేను ఏది మాట్లాడినా వ్యతిరేకంగా ఉంది, కనీసం నా భర్త కూడా అర్థం చేసుకోలేదు, కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, అత్తమామలు అర్థం చేసుకోరు, మా ఆడపడుచులు అర్థం. ప్రియ బిడ్డలారా, ఒక శుభవార్త ఈరోజు, ఒక గుడ్ న్యూస్ ఈరోజు ఏంటంటే నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. దేని మీద తెలుసా? జాతుల మీదను దేశాల మీదను అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. when you only know the power which you have, then the glory of God can be manifested. Praise the Lord. నీలో శక్తి ఉన్నప్పుడు దాన్ని బట్టే దేవుడు యొక్క మహిమ ప్రత్యక్షించబడుతుందండి, బయటికి వస్తుంది, రివీల్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అధికారం ఇచ్చాడంట. దేనికి ఇచ్చాడంట అధికారం? చదవమ్మా. నీవు వానిని పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్మించుటకు, తిరిగి నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవగదువు. నాటుటకు కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. డూ యు నో యువర్ చాయిస్? వై గాడ్ హస్ చోసన్ యు? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో తెలుసా? పెళ్ళగొట్టుటకు, ఊడబేకుటకు, నాశనం చేయుటకు, మళ్ళీ కట్టుటకు, మళ్ళీ పెంచుటకు. హల్లెలూయా, హల్లెలూయా. చాయిస్ ఆఫ్ గాడ్. దేవుడిని ఎన్నుకున్న అల్లటప్ప కాదండి బాబు, చాలా గొప్పగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యు ఆర్ క్రియేటెడ్ and you are chosen. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మూడవదిగా God has called you. పిలుపు. Praise the Lord. ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? యేసయ్య అంటే ఇష్టం అన్నవాళ్ళు ప్లీజ్ పక్కన ఉన్నళ్ళకి చెప్పరా యేసయ్య అంటే. సరే, ఎంతమందికి యేసయ్య కోసం ఏదైనా చెయ్యాలి, వీలైతే ప్రాణమన్నా ఇవ్వాలన్న వాళ్ళ చేతుల పైకి కెమెరా చూపించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే ఒక రోజు ఒక ఫాదర్ గారు వాక్యం చెప్తున్నారంటమ్మా. జీసస్ కోసము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరున్నారు అంటే ఆ చర్చ్లో వాళ్ళందరూ చేయి పైకెత్తారట. సూపర్. ఫాదర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఇంతమంది యేసయ్య కోసం చనిపోవడానికి సిద్ధమా? సెంట్ ఆంథోన్స్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది యేసయ్య కోసం చనిపోవడానికి సిద్ధం? పక్కన చెప్పండి, నేను యేసయ్య కోసం చనిపోవడానికి సిద్ధం కదా. ఆ ఫాదర్ గారు ఆశ్చర్యపోయి ఎంత సంతోషించారంటే ఆయన ఒక మాట చెప్పాడు, నాకు ఇంతమంది వద్దు, నాకు ఒక్కళ్ళు కావాలి. చనిపోవడానికి ఒక్కళ్ళు మాత్రమే కాదు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ తప్పిపోతుంది. ఒక్కళ్ళు మాత్రం ఏంటంటే మళ్ళీ చర్చ వాళ్ళందరూ చేయి పైకెత్తారంట. ఆ ఒక్కడిని నేనే, ఆ ఒక్కదాన్ని నేనే అని అందరు చేయి పైకెత్తారంట. ఆ ఫాదర్ గారు, వామ్మో ఇంతమంది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, అయితే నేను ఒక చిన్న పని చేస్తా అని చెప్పాడంట. మీరు అందరు కళ్ళు మూసుకోండి, నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవద్దు. ఒక కోడి ఈక, మీరు చూసా కోడి ఈక ఫెదర్, కోడి ఈక తెలుసా అండి? తెలుసు. ఆ కోడి ఈకని నేను గాలిలో వదులుతా, ఎవరి నెత్తి మీద అయితే వచ్చి ఆ కోడి ఈగ పడుతుందో ఆ వ్యక్తిని చంపేస్తాం యేసయ్య కోసం అని చెప్పాడట. మొత్తం చర్చి వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారంటండి, చేతులు ఇట్లా పట్టుకొని. కోడి ఈక మెల్లగా వస్తుంది, మేరీ మీద ఇలా పడుతుంది అనుకునేసరికి మేరీ కన్ను తెలిసి ఎగిరింది. మళ్ళీ కాసేపు అలా ఎగిరి జోసఫ్ మీద పడ్డది. పడబోతుండే జోసఫ్ అలా మళ్ళీ అలా ఎగురుకుంటూ మళ్ళీ అంతోని మీద పడేసరికి, అంతని మీద పడుతుండేసరికి వెనకకి 2 గంటల సేపు కోడి ఇక పైననే తిరుగుతుందంట.
కింద ఎవరి మీద పడలేదంట. ప్రైజ్ ది లార్డ్. Praise the హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా బాగా చెప్తారండి. యేసయ్య కోసం చావటమేనా? సిద్ధమే. నిజానికి వస్తే ఎంతమంది ధైర్యం చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సేవ చేయడానికి కొంతమంది ఆస్తులు అమ్ముకుంటున్నారట. కొంతమందికి ఆ పొలంలో పంట పండకపోతేనే దుఃఖం. ఆస్తులు అమ్ముకున్నది వేరే సంగతి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆర్ యు రియల్లీ లివింగ్ ఏ లైఫ్ దట్ ఈస్ కాల్డ్ బై గాడ్? దేవుడు నిన్ను పిలిచాడు. యు ఆర్ క్రియేటెడ్, యు ఆర్ చోసన్ అండ్ యు ఆర్ కాల్డ్. సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోదాం. లేవి కాండం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. లేవి కాండం 1వ అధ్యాయం 14వ వచనం. ఒక చిన్న పని చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అలసిపోయిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా చప్పట్లు ఎందుకు కొట్టా చెప్తావా? నేనేమన్నా? అలసిపోయిన అలసిపోయిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇందాక చెప్పా, క్రైస్తవులు అలసిపోవద్దు, క్రైస్తవులు నీరసించిపోవద్దు, క్రైస్తవులు బలహీనం అవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన నీరసానికి గురువు చేసే దేవుడికి మనం మొక్కటం లేదు. మన దేవుడు అలసిపోడు, కునుకడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. లేవికాండం 1వ అధ్యాయం 14వ వచనం. కానీ ఎవడైనా పశువునకు బదులుగా పక్షిని సంపూర్ణ దహన బలిగా అర్పింపగోరెని, ఎవరైనా తన జీవితాన్ని సంపూర్ణ దహన బలిగా అంటే బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బర్న్ట్ ఆఫరింగ్ గా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక పావురాన్ని తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ యాజకుడు లేదా గురువు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆ పావురము తల ఇలా త్రుంచేస్తాడు. జాగ్రత్తగా వినండి. మనకి దేవుడు మనకి ఇష్టపడుతున్న బలి ఏంటి? ఆ కాలంలో గొర్రెలు, మేకలు, పావురాలు, గువ్వలు ఇచ్చేవాడు. మరి ఈ కాలంలో జీసస్ మనల్ని ఏమడుగుతున్నాడు? నీ శరీరాన్ని సజీవ యాగముగా నాకు సమర్పించు. లెట్ యువర్ బాడీ బి ఎ లివింగ్ సాక్రిఫైస్ ఫర్ మీ. అంటే నన్ను నేను దహన బలిగా సమర్పించుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే ఆ పావురమే నేను అవ్వాలి. యాజకుడు ఏం చేస్తాడంటే పావురం తలని త్రుంచుతాడు. బైబిల్ ఏం చెప్తుంటే తల త్రుంచటం అంటే నిన్ను త్రుంచటం కాదు, నీ తలంపులు మారాలి. ఆమేన్. యువర్ వే ఆఫ్ థింకింగ్ మస్ట్ చేంజ్. ఆమేన్. నీ ఆలోచనలు మారాలి. ఆమేన్. నీ దృక్పథం మారాలి. ఆమేన్. నీ పరిస్థితి చూసే విధానం మారాలి. ఆమేన్. ఎప్పుడు చూడ ఖండించే వ్యక్తిగా కాదు, నిందించే వ్యక్తిగా కాదు, ఎప్పుడు చూసినా పాయింట్అవుట్ చేసే వ్యక్తిగా కాదు. నీ ఆలోచన దేవుడు ఆలోచనగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ ఎ బర్న్ట్ ఆఫరింగ్? నిన్ను నువ్వు సజీవ దహనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధం. అయితే త్రుంచబడడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ కాల్డ్ ఫర్ దట్. అంటే అందుకే పౌలు అన్నాడు, నా జీవితం నా చేతుల్లో లేదు, నా లైఫ్ నా చేతుల్లో లేదు, ఎందుకంటే నేను పూర్తిగా యేసయ్య సంబంధి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మన జీవితం మన దగ్గరే పెట్టుకుంటాం, ఎంతమంది అలా పట్టుకుంటాం. కొద్దిగా యేసయ్య వాడుకోవాలనుకునేసరికి ఆ ఏరియాని మనం ఆయనకి లోపలికి దూరడానికి కూడా అవకాశం ఇవ్వం. ఈరోజు నువ్వు త్రుంచబడాలి. దట్ ఈస్ యువర్ కాలింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా పొట్ట కోయబడాలి. పొట్ట కోసినప్పుడు బైబిల్ చెప్తుంది ఆ పావురం మలము పేగులు అన్ని తీసి దూరంగా పడేశారంట. ఎక్కడ? దూరంగా. ఎక్కడ? దూరంగా. అంటే నీ పాపాలు దూరంగా పడివేయాలి. ఆమేన్. మురికి ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. ఆమేన్. మురికి ఉన్న చోట మహిమలు జరగవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 శుభ్రంగా కడిగిన తర్వాత బైబిల్లో అక్కడ యాజకుడు ఏం చేస్తాడంటే 2 రెక్కలని, పావురపు 2 రెక్కల్ని ఇలా పట్టుకొని విరిచేస్తాడట. కానీ
కానీ అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, విరుస్తాడు కానీ శరీరం నుంచి వేరు చేయడట. చెప్పండి కొడతాం హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. విరిచేస్తాడంట కానీ శరీరం నుంచి వేరు చేయడట. విరిచేయటం అంటే ఏంటి? కొంతమంది కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంటే రెక్కల చేయా అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి అర్థం? ఏం విడిచబడాలి? మన గర్వం, మన అహంకారం, మనలో ఉన్న దేవుడికి సంబంధించినవన్నీ విడిచివేయబడాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కొద్దిగా దేవుడు మనల్ని హెచ్చించేసరికి అసలు దేవుడే లేడన్న స్థాయికి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ లాభాలు చూసుకొని నువ్వు ఇక్కడికి వచ్చావేమో, కానీ ప్రభు అన్నాడు నీవు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఐ వాంట్ యు, ఐ హావ్ కాల్డ్ యు. వై? ఎందుకు? త్రుంచబడాలి, మలమంతా తీయబడాలి, తర్వాత రెక్కలు విడిచబడాలి. పౌలు అంటాడు కదా, పాపాత్ములందరిలో నేను మొదటి వాడను. ఎంత జాగ్రత్త అండి. సెంట్ ఆంథనీ చర్చికి వెళ్ళిన తర్వాత ఎవరైనా నేను అక్కడ తిడితే, మనం పరిశుద్ధమైపోయిన మనము, ప్రార్థనలు శుద్ధీకరించుకున్న మనము, ఎవరైనా ఏదైనా చూస్తే వాళ్ళని చూసి మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా జడ్జి చేస్తున్నాం మనుషుల్ని? ఈరోజు ఒక ప్రశ్న, ప్రియ బిడ్లారా, ఎన్ని రోజులు కేవలం నామకార్థ క్రైస్తవులుగా ఉందాం? ప్రైజ్ ది లార్డ్. దినములు చెడ్డవి, ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. థ్యాంక్ యూ జీసస్. 2వ అధ్యాయం 17వ వచనం. ఒకవేళ మీ విశ్వాసమైన బలి అర్పణపై, మీ విశ్వాసమైన బలి అర్పణకై నన్ను నేను ఒక పాన బలిగా దారపోయవలసినప్పటికీ, పాన బలిగా నేను దారపడ. ప్రాణ బలి వేరు, పాన బలి వేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బర్న్ట్ ఆఫరింగ్ ఇస్ డిఫరెంట్, లైఫ్ ఆఫరింగ్ ఇస్ డిఫరెంట్. ప్రాణార్పణం, ఓకే. పానార్పణం అంటే లిక్విడ్ ఆఫరింగ్. అంటే మన జీవితం ఒక నీటిలాగా, నీరు అలా ఉల్కపడితే అది మళ్ళీ మనం కంటైన్ చేసుకోగలమండి? అలా మనం అర్పించబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పానార్పం అంటే సడన్ గా నాకు ద్రాక్ష పండు గుర్తొస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో యేసుప్రభు ఒక చక్కటి సాదృశ్యాన్ని చెప్తూ ఏమని చెప్తాడంటే, మీరు ద్రాక్షవల్లి, నేను. మీరు యాపిల్ పండు అని ఎందుకు చెప్పలే? మీరు అట్టి పండు అని ఎందుకు చెప్పలే? మీరు ద్రాక్ష పండు అని ఎందుకు చెప్పాడు? ద్రాక్ష పండు రసాన్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఈరోజు పానార్పణగా, దట్ ఈస్ వై యు ఆర్ కాల్డ్. నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే నీ గోడు చెప్పుకొని పోవడానికి కాదు. నిన్ను నువ్వు పానార్పణగా అంటే నీళ్ళలాగా గుమ్మరించాలి. ఎవరైనా నీళ్ళు అక్కడ పడేస్తే తిరిగి మళ్ళీ ఏరుకోగలరండి? నో, నో. ద్రాక్ష పండు ఏమవుతుంది? ద్రాక్ష పండు రసంగా మారాలంటే ఫస్ట్ తీగ నుంచి బయటపడాలి, పండు కోయబడాలి. అంటే పండు చెట్టు నుండి వేరు కాబడాలి. నీవు నీ లోకాశల నుండి, నీ జీవితాశల నుండి, నీ చిత్తము నుండి, ఈ లోక వ్యామోహాల నుండి వేరు కాబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకానికి అంటుకొని ఉంటా అంటే, ఇఫ్ యు డోంట్ అలౌ ద పర్సన్ టు ప్లక్ ద గ్రేప్, ద గ్రేప్ కెనాట్ బి యూజ్డ్. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ ద్రాక్ష పండు నన్ను ముట్టుకోవద్దు అని అనుమతించకపోతే అది పండు అలాగే ఉంటుంది. కొన్ని రోజులు కదా ఎండిపోతుంది, రాలిపోతుంది. పండు చెట్టు నుండి వేరుపడాలి. ప్రియ బిడ్లారా, మీ పిలిపేంటో తెలుసా? ఈ లోకంలోనే ఉంటారు కానీ లోకానికి వేరై ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే అన్నాడు, యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చోస్ యూ ఫర్ ఎ పర్పస్. అంతేకాదు, ఆ పండు కోసిన తర్వాత పండు కడగబడాలి.
పండు యేసు రక్తంలో కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ద్రాక్ష పండ్లు ఉన్నారు ఇక్కడ? వేరవ్వడానికి, కడగబడానికి సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్కన నాకు చెప్పండి, ఐ యామ్ రెడీ. రెడీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కడగబడిన తర్వాత చాలా మంచి పని జరుగుతుందండి. కడగబడిన తర్వాత తొక్కబడాలి. యు హావ్ టు బి ప్రెస్డ్ డౌన్. నేను పానార్పణగా, మళ్ళీ చదువుదామా ఫిలిప్పీ పత్రిక 2:17, నిదానంగా స్పష్టంగా చదువుదామా వాక్యం. ఒకవేళ మీ విశ్వాసమనడు, నీ విశ్వాసమనేడు బలి అర్పణకై నన్ను నేను ఒక పాన బలిగా దారపోయవలసినప్పటికీ నేను ఆనందించి. పౌలు గారు చెప్తున్నాడు, ఒకవేళ నేను వాటర్ లాగా కుమరించబడిన, నా రక్తం అంతా మీరు పిండేసిన, నన్ను పూర్తిగా చితక కొట్టిన, నాకు ఆనందమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఒక చిన్న శ్రమ దేవుడు అనుమతిస్తే నేను హ్యాపీగా ఉంటానన్న వారి చేతుల పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వాళ్ళు నడువు నొప్పి వచ్చి కాళ్ళప్పుడు అమ్మో నేను నడవలేకపోతున్నా అని ఏడవరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నన్ను నేను పానార్పణగా చేసుకోవడానికి నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. అది నీ పిలుపు. దాని నిమిత్తమే నువ్వు సృజించబడ్డావు, దాని నిమిత్తమే నువ్వు ఎన్నుకోబడ్డావు, దాని నిమిత్తమే నువ్వు పిలువబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. టుడేస్ టాపిక్ ఇస్ see. Praise the Lord. Praise the You Lord. are created, you are chosen, you are called. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నేను చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉండాలి. నామకార్థ క్రైస్తవుడిగా జీవించడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చస్తూ బ్రతకమని దేవుడు చెప్పలేదండి. దేవుడు పిలిస్తే ఏ పని చేయడానికన్నా సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చెప్పాను, నీరసానికే నీరసం వచ్చే జీవితం మంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీరసానికే నీరసం వచ్చేది. The tiredness must have tiredness when they look at us. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నువ్వు పిలువబడిన ఎందుకో నీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. నాలుగవదిగా యు బిలాంగ్ టు క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి సంబంధి? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. Galatians chapter 3 verse 27 and 28. చదువుదాం తొందరగా. ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్థానము పొందిన మీరు అందరూ క్రీస్తునకు ధరించి ఉన్నారు. మీరు క్రీస్తునే ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యు బిలాంగ్ టు క్రైస్ట్, యు ఆర్ ఫ్రమ్ క్రైస్ట్, యు ఆర్ విత్ క్రైస్ట్, యు ఆర్ ఫర్ క్రైస్ట్. Praise the Lord. Praise the Hallelujah. Lord. Hallelujah. There is nothing else. Nothing long. నన్ను ఎందుకు సృజించాడంటే, ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఎందుకు పిలిచాడంటే నేను క్రీస్తులోనే ఉండడానికి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కావున యూదుడని అన్యుడని లేదు, అన్యుడని భేదము లేదు. హల్లెలూయా. ఎవరు క్రీస్తును అంటి పెట్టుకొని ఉంటారో వాళ్ళు క్రీస్తు సంబంధి. ప్రైజ్ ది లార్డ్. పక్కనున్న వారికి చెప్పండి, నేను క్రీస్తు సంబంధి. ఎవరి సంబంధి? క్రీస్తు సంబంధి. గట్టిగా, క్రీస్తు I belong to Christ. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు తనకున్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమార్తెలను తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. He has already decided. Praise the Lord. Hallelujah. నువ్వు క్రీస్తులో ఉండాలని
ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎప్పుడు కూడా నువ్వు నీరసించిపోవద్దు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నెవర్ గెట్ టైర్డ్ బికాజ్ God predestined you before you are born that you belong to Christ. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. And you are for Christ, you are with Christ, and you belong to Christ. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మన పిలుపు ఏంటో మనకు తెలిస్తే, మనం ఎందుకు ఎన్నుకోబడ్డామో మనకు తెలిస్తే, ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయని తెలిస్తే మనం హ్యాపీగా జీవించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు శ్రమల మీద శ్రమలు పడుతున్నావేమో, ద్రాక్ష పండు త్రొక్కబడుతుందండి రసం బయటికి రావాలంటే. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం నలగగొట్టబడాలి. అందుకే పౌలు గారు కొరింథీ సభకు 1 కొరింథీ 9:27 ఏమంటారంటే, 1 Corinthians chapter 9 verse 27 ఏమంటారంటే, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరాన్ని చితక కొట్టుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది శరీరాన్ని చితక కొట్టుకుంటారండి? 1 గంట సేపు మోకరించమంటేనే ఏడుస్తాం. ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనకి రెగ్యులర్గా రమ్మంటే బాధ. హోల్ నైట్ ప్రేయర్ చేసామంటే హోల్ డే స్లీపింగే. శరీరము సుఖానికి అలవాటు అయిపోయింది. అందుకే మనం ఇంకా సుఖంగానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు నో దట్ యు ఆర్ క్రియేటెడ్? ఎంతమందికి తెలుసు మీరు సృజించబడ్డారని? ఎంతమందికి తెలుసు మీరు ఎన్నుకోబడ్డారని? ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి తెలుసు మీరు పిలువబడ్డారని? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తెలుసు మీరు క్రీస్తు సంబంధి అని? అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. ప్లీజ్ ఐ ప్రే అండ్ ఐ అర్జ్ యూ. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ సమయంలో మీ వ్యక్తిగత ప్రార్థన కూడా చేసుకోవద్దు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రేస్ యువర్ హ్యాండ్. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని ప్రభుని చూడండి. నువ్వు కళ్ళు తెరిస్తే లోకం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఒక సత్యం, ప్రభా నేను నీ కోసమే సృజించబడ్డాను. ఐఎమ్ క్రియేటెడ్ ఫర్ యూ అండ్ ఐ నో, నాకు తెలుస్తుంది ఇప్పుడు నేను నీ చేత ఎన్నుకోబడ్డాను ప్రభా. ఎన్నికకి తగని నేను, ఏ మాత్రం ఎన్నికకి తగని నేను. ఇంట్లో కూడా చులకనగా చూస్తారు. ఎవ్వరు కూడా నా మాటనే పట్టించుకోరు. నేనంటే చాలా చులకన ప్రభా, నేనంటే చాలా చీప్ ప్రభా. అయినా కూడా నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు పిలిచినందుకు నువ్వు వందనాలు ప్రభా. అయ్యా, ఒక విరవబడ్డానికి, కడగబడ్డానికి, త్రొక్కబడడానికి ప్రభా నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు నీవు వందనాలు ప్రభా. లోయలో ఉన్న నన్ను ప్రమాదంలోకి తీసుకొచ్చి, ప్రమాదంలో ఉన్న నన్ను ప్రణాళికలోకి తీసుకెళ్ళి నాయనా, అయ్యా నన్ను ఉపయోగించుకుంటున్నందుకు ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు. నేను క్రీస్తు సంబంధి. ఇంకా ఏవి కూడా నన్ను నీ ప్రేమ నుండి వేరు చేయలేవు ప్రభా. ప్రభుకి ప్రార్థన చేసుకో. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మంచివాడా, మంచి చెయ్యివాడా, నీకు వందనాలు. ఎప్పుడు వచ్చినా కూడా అయ్యా నవీన జపాలు చెప్పుకుంటూ, అయ్యా నా అవసరతల కోసమే ప్రార్థన చేశాను ప్రభా. ఎవరైనా గొప్పలు చెప్పుకొనదలుచుకున్న వాళ్ళు నేనున్నానని ఎరిగి నన్ను అర్థం చేసుకొని జీవించండి అని ఎంత నిక్కచ్చిగా నువ్వు మాతో చెప్పావు ప్రభా. అవును ప్రభా, ఈ రోజు నేను అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. ప్లీజ్ గివ్ us the grace to understand you, my dear Jesus. నీ అర్థం చేసుకొని నీ ప్రణాళికలో నేను బ్రతికే కృపను దయచేయమని కళ్ళు మూసుకొని చేతులు 2 హృదయం మీద ఉంచుకొని పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. దేవాది దేవుడు నీ వైపు చూస్తుండగా ప్రభుతో మాట్లాడు. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని.
నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. జాతులకి ప్రవక్తగా, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రతి రకమైన నొప్పి, బాధ, కన్నీరు ప్రతి ఒక్కటి దేవాదేవుడు ఈరోజు నిన్ను స్వస్థపరిచి నిన్ను విడుదల చేస్తున్నారు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ చెంతనే ఉంటాడు. విసిగిపోవద్దు, అలసిపోవద్దు, నీరసించిపోవద్దు. ప్రభా, మా అందరిని ఆశీర్వదించండి. నీ చిత్తంలో మేము ఎదుగుతూ నీ కార్యాలు చేస్తూ నిన్ను చేరు వరకు నమ్మకంగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. మీరు ఐఎమ్ పాయింటింగ్ అవుట్ యూ. మీరు కూర్చున్నట్టు చూడండి. చూడి, పంజాబీ డ్రెస్ వేసుకున్నారు మీరే. క్రాఫ్ట్ ఇట్లా బాబ్ ది హెయిర్. ఎస్, ఒక్కసారి నిలబడతారండి. కెన్ యూ స్టాండ్ వన్స్ ప్లీజ్? ఒక్కసారి. డూ యూ హ్యావ్ సిక్నెస్ ఫ్రమ్ యువర్ బ్యాక్ టిల్ డౌన్? అవునా? మీ నడువు నొప్పి నుంచి కిందకి నొప్పిగా ఉంది కదా. కెన్ యూ వాక్ అండ్ కమ్ ప్లీజ్? ఒక్క నిమిషం నడిచి రాగలరా? చప్పట్లు కొడదాం. ప్రభు ఈ బిడ్డని ఈరోజు స్వస్థపరుస్తున్నాడు. వాక్ అండ్ కమ్, నథింగ్ విల్ హ్యాపెన్. గాడ్ ఈస్ షోయింగ్ మీ దట్ యూ ఈస్ గోయింగ్ టు హీల్ యూ టుడే రైట్ నౌ. ఆమేన్. చప్పట్లు కొడదాం. సహోదరు వస్తుండగా కమ్ 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 కమ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 For how many days you are having this pain like this from bottom to down? 25 years. 25 సంవత్సరాలు she was sitting there and God was showing that God is touching you right now and healing you. Amen. దేవుడికి వందనాలు చెప్దాం. God bless you all. Thank you, Jesus.